హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫ్రెండ్స్ వర్షం అయితే 12:30 అయిందనమాట. అంత వేగం అయితే తగ్గలేదు. ఇప్పుడైతే తీసుకొచ్చాను. గరువు దగ్గర రోడి అయితే మేస్తున్నాయి. పాపం చూడండి ఎలా మోస్తున్నాయో. చాలా ఆకలితో మేస్తున్నాయి చూడండి. పాపం మేకలు అయితే చాలా ఇబ్బంది పడ్డాయి. మేకసాల నుంచి బయటికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అన్నమాట. అటువంటి పరిస్థితి. వర్షం అయితే ఈరోజు మొత్తానికైతే వర్షం చూడండి తడిచిపోయి జమ్ అయిపోయినాయి మొత్తం మీదకైతే మేకలైతే. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చివరి వరకు చూసి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ మాత్రం చేయండి. చూసారండి ఆ తర్వాత ఎలాగ మేస్తున్నాయో. నేనైతే కొంచెం రొడ్డ కొమ్మలు అయితే కొట్టడం వల్ల ఇలాగ ఆతురత పడి మేస్తున్నాయో చూడండి. టైము ఇప్పటికైతే మళ్ళీ 3 అవుతుంది. అయితే ఆకలికి కొంచెం ఇటు అటు తిప్పిస్తున్నాయి మాకైతే చూడండి. ఒక్క దగ్గర ఉండట్లేదు చూడండి. ఇక్కడైతే చిప్పర పుల్లలు అయితే ఎక్కువ మేస్తున్నాయి చూడండి. చిగురులు అయితే తెంపిసి మేస్తున్నాయి చూడండి. ఎంత కొట్టినా కదలట్లేదు అనమాట. ఈ వాగు దాటించి మళ్ళీ తీసుకెళ్ళిపోవాలి. ఇంకొక వాగు దాటించాలి. 2 వాగులు దాటించి తీసుకెళ్ళిపోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చూసారండి. ఇగో అంటే ఒక ఇల్లు కాదు, 2-3 ఇల్లువి మేకలైతే మేమైతే మేపుతాం అనమాట కలిపి. చూడండి, చాలా కష్టం. మేకలు మేపాలంటే చాలా కష్టం అన్నమాట ఫ్రెండ్స్. చూసారా ఎంత కష్టం అనేది? చూసారు కాబట్టి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. చూసారండి, అలాగే ఎక్కడికి వెళ్ళట్లేదు. అడవికి అయితే అస్సలు వెళ్ళట్లేదు. అలాగే నిలబడిపోతున్నాయి చూడండి. ఒకసారి నా ఫోటోలాగా ఇందా. ఇక్కడైతే నేనైతే మళ్ళీ రొడ్డ అయితే కొట్టేస్తున్నాను చూడండి. కొట్టడం వల్ల చక్కగా మేస్తున్నాయి చూడండి. శుభ్రంగా మేస్తున్నాయి. చూసారండి ఎలా మేస్తున్నాయో, ఎంత బాగా మేస్తున్నాయి చూడండి. ఇదిగో ఈ దొంగ మేకైతే వెనకాల నుంచి చూస్తుంది. అస్సలు అది ఒక దగ్గర ఉండట్లేదు అనమాట. ఇటు అటు వెళ్ళిపోతుంటుంది. పట్టుకు దొరకకుండా పారిపోతుంటుంది చూడండి. మేకలన్నీ వచ్చి మేస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు వచ్చేసింది. ఆ డోల్ అయితే కొట్టేసిన మెడ దగ్గర దాని దొంగకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే.